హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తులారాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక తులారాశి వారి ఈరోజు చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి మీరు బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. ఇక ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలమే అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో కొన్ని అవంతరాలను ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆలస్యం అనేది జరుగుతుంది. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు మరింత ఆలోచించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కృషి కొంత వృధాగా అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకొని ఇబ్బంది పడతారు. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడులు అధికమయ్యే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే మహిళలు కుటుంబ సమస్యలతో నిరాశ చెందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.